తిరుపతి ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి నిర్వహించే 5వ మరుపొంగళ్లు కార్యక్రమం మంగళవారం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర అనంతరం 5 మంగళవారాల పాటు కొనసాగుతున్న మరుపొంగళ్లు సంప్రదాయంలో చివరి మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకార సేవలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు సమర్పించి కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలి అని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ, జానపద, దైవిక పాత్రల వేషధారణతో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. నేరెళ్లమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గంగమ్మ ఆలయం వరకు భక్తి పారవస్యంతో కొనసాగింది. డప్పుల మోతలు, భక్తి గీతాలు, జై గంగమ్మ నినాదాల మధ్య కళాకారులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ గంగమ్మ గుడి చైర్మన్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ అమ్మవారిపై తిరుపతి ప్రజలకు ఉన్న అపారమైన భక్తి విశ్వాసానికి మరుపొంగల కార్యక్రమం ప్రతీకగా నిలుస్తుంది అని తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో ఐక్యతను పెంపొందించి భారతీయ సంస్కృతిని భావితరాలకు చేరవేరుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలి అని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలి అని, లోకక్షేమం చేకూరాలి అని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్టుగా తెలిపారు. ఇక దర్శనం అనంతరం భక్తులకు అన్నదానాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ మునికృష్ణ, ఆలయ ఈవో జయకుమార్, అధికారులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కళాకారులు ప్రసాద్, కెఎస్ రాజు, కోదండపాణి, మేకల గంగయ్య, మురళి, దీపక్ యాదవ్, మిట్టిపల్లి బ్రహ్మానందరెడ్డి, మణికంఠ, వాసు, కృష్ణమూర్తి రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జై గంగమ్మ తల్లి. జాతర తర్వాత 5 మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థలి కళాకారులు, గంగమ్మ తల్లి భక్తులు అందరూ సమిష్టిగా వివిధ వేషధారణతో వచ్చి 5 మంగళవారాలు అమ్మవారిని వేషధారణతో వచ్చి దర్శించుకున్నాము. ఈరోజు కూడా 5వ వారము చివరి మంగళవారం గంగమ్మ తల్లిని దర్శించుకొని వచ్చేసిన భక్తులకు అందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. గంగమ్మ తల్లి ఆశీస్సులతో మన దేశ అభివృద్ధి చెందాలి, అలాగే మన తిరుపతి గ్రామం కూడా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే మన దేశాన్ని నెంబర్ 1గా ఇచ్చేదానికి గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా అమ్మవారిని దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరూ పొందాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. ప్రపంచ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర పండగగా ప్రసిద్ధి చెందిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మే నెలలో జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం జాతర తర్వాత 5 వారాలు ఇక్కడున్న భక్తులు పొంగళ్ళు వేషధారణతో అమ్మవారిని దర్శించుకుంటారు. దేవస్థానం వారు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ ఉంటారు. ఈ సంవత్సరం ఈ వారం 5వ వారం కావున ముత్యపు పందిరి అలంకరణలతో అమ్మవారి దర్శనం ఇచ్చారు. మేమందరూ అమ్మవారికి వేషధారణ సమర్పించుకొని అమ్మవారి కృప పొందాను. ధన్యవాదాలు. తల్లి, ఈ దినము 5వ మంగళవారం సందర్భంగా మా కళాకారులందరూ కూడా కలిసి రకరకాల వేషధారాలతో వచ్చి ఇచ్చోటికి గంగమ్మ తల్లికి దర్శించుకున్నారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మా కళాకారులు ఈ ఒక తిరుపతిపురం నగరం నందు ప్రతి ఒక్కరు కూడా పొంగళ్ళు కార్యక్రమం అలంకరణతో వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుకుంటూ ఆమె దీవెనలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మేమందరూ కూడా ఉండడం వల్ల ఈ ఒక అవకాశం మాకందరికి కూడా దక్కినది. ఈ వేషధారులకి అందరికి కూడా తిరుపతిపురం ప్రజలందరినీ కూడా దీవించి ఆ గంగమ్మ తల్లి అందరినీ చల్లగా ఎల్లవేళ కాచి కాపాడాలని కోరుకుంటూ ఓం గంగమ్మ తల్లి, జై గంగమ్మాత, జై గంగా.
అంతా తీయద్దు.